ఈరోజు రెసిపీ వచ్చేసి ఇన్స్టంట్ హోమ్ మేడ్ ఫ్రెష్ క్రీమ్ అండి. కేక్స్లోకి, పన్నీర్ మసాలా కర్రీస్లోకి వాడే ఈ హోమ్ మేడ్ ఫ్రెష్ క్రీమ్ని ఎలా చేయాలో నేను చెప్తానండి. దీనికోసం ముందుగా ఒక బౌల్ పెట్టుకొని అందులోకి నేను 1 కప్పు వరకు పచ్చి పాలను తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి నేను 1 స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ తీసుకున్నానండి. ఈ కార్న్ఫ్లోర్ పాలని ఉండలేం కట్టకుండా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ కలుపుకున్న పాలని స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఉండాలండి. ఉండలేం కట్టకుండా కంటిన్యూస్గా కలుపుకుంటూనే ఉండాలండి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ షుగరు, అలాగే 1 స్పూన్ వరకు బటర్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ షుగరు అలాగే ఈ బటరు పాలల్లో బాగా కలిసిపోయేంత వరకు ఉండలేం కట్టకుండా కంటిన్యూస్గా కలుపుకుంటూనే ఉండాలండి. చూడండి, పాలు తిక్కుగా రావడం స్టార్ట్ అయ్యాయండి. ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూనే ఉండాలండి. పాలు బాగా చిక్కగా దగ్గర పడేంత వరకు కలుపుకుంటూనే ఉండాలి. అంతే అండి, ఈ హోమ్ మేడ్ ఫ్రెష్ క్రీమ్ని కేక్ రెసిపీస్లోకి, పన్నీర్ మసాలా కర్రీస్లోకి యూస్ చేసుకోవచ్చండి. చాలా త్వరగా అయిపోయే ఈ ఇన్స్టంట్ హోమ్ మేడ్ ఫ్రెష్ క్రీమ్ అనేది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.